రామచంద్రాయ నమః. ఓం నమో వీరాంజనేయ. మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రామాయణములోని సుందరకాండ శ్రవణం చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. 21వ ఎపిసోడ్కు స్వాగతం. అన్ని విధాలా ఆలోచించి వాక్పటిమ కలిగినటువంటి హనుమ చెట్టుపై నుండే సీతకు మాత్రమే వినిపించేటట్లుగా మధురంగా ఇలా అన్నాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకుణాం మహాశయ. అంటే ఇక్ష్వాకుల రాజులలో దశరథుడు గొప్ప శౌర్యము ప్రతాపము గల కీర్తిశాలి, పవిత్రమైన నడవడిక కలవాడు అని మొదలుపెట్టి, తండ్రి ఆజ్ఞచే రాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసము, దండకారణ్యములో ఖరదూషణుల వధ, పంచవటిలో సీతాపహరణము, ఆ తరువాత జరిగిన సుగ్రీవ మైత్రి, వాలి వధ, వానరుల సీతాన్వేషణము, సంపాతి సీత లంకలో ఉన్నదని చెప్పటము మొదలైన ఘట్టాలన్నింటినీ సూక్ష్మంగా గానం చేశాడు. రాముడు చెప్పిన రూపము, తేజస్సు, అవయవ చిహ్నాలతో సరిపోయే శుభలక్షణ సీతను ఇక్కడ చూశాను అని చెప్పాడు. భయస్వభావురాలైన సీత ఆశ్చర్యంగా ఈ పలుకులు ఎక్కడి నుంచి అని అన్ని దిక్కులా చూసింది. రాముని తలచుకొని పరమానంద భరితురాలయ్యింది. తల పైకెత్తి చెట్టు మీద తదర్శ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యామివోదయస్థం అంటే సుగ్రీవ మంత్రి ఉదయ సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న హనుమను చూసింది. చెట్టు కొమ్మల మధ్యలో దాగుకొని పచ్చని బంగారు శరీరంతో తెల్లని వస్త్రము కట్టినవాడు ఎంతో వినయముతో మధురమైన మాటలు మాట్లాడుతున్న హనుమను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి పరికించి చూసింది. ఈ వానరము భయంకరముగా ఉన్నది అని తలచి మూర్ఛపోయింది. అయ్యో, స్మృతి తెచ్చుకొని ఇది కలేమో అని అనుకున్నది. కలలో వానరము కనిపించుట అరిష్టహేతువు కదా అని అనుకుని రామలక్ష్మణులకు తండ్రి జనకునకు క్షేమము కలగాలని ప్రార్థించింది. నేను శోక దుఃఖ పీడితురాలను కదా, నాకు నిద్ర కరువు కదా, కల ఎట్లు వచ్చును? ఇది కల కాదు, ముమ్మాటికి వాస్తవమే. నిరంతర రామధ్యానంలో ఉండి నేను రామకథ మనసుతో విన్నానేమో, కానీ ఈ వానరుడు స్పష్టంగా నాతోనే మాట్లాడుచున్నాడు. బృహస్పతికి ఇంద్రాది దేవతలకు నమస్కారం. ఈ వానరము పలుకులు నిజం కావాలి. ఇతడు రాముడు పంపినవాడు అయి ఉండాలి. ఇలా అనుకుంది సీత. అప్పుడు హనుమంతుడు చెట్టుపై నుంచే ఇలా అన్నాడు. అమ్మా, నలిగిన పట్టు వస్త్రము ధరించి చెట్టు కొమ్మను ఆశ్రయించిన నువ్వు ఎవరు? ఎందుకు నీ కళ్ళ నుంచి ఏకధారగా ఏడుస్తున్నావు? నీవు దేవకాంతవా, నాగకన్యవా, యక్షిణివా, రోహిణివా, అరుంధతివా? నీ వాళ్ళు ఎవరు? నీ కాళ్ళు భూమిని తాకుతున్నాయి. నీలో రాజచిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దండకారణ్యంలో రావణుడు అపహరించిన సీతవైతే నీకు శుభం కలుగుతుంది. నీవు రాముని పట్టమహిషివి అని నాకు నమ్మకం. ఇలా అన్నాడు హనుమ. హనుమ పలికిన మాటలకు సీత సంతోషంతో ఇలా అన్నది. నేను సీతనే, వైదేహినే. నాకు పెళ్ళైన 12 సంవత్సరములకు మహారాజు రాముని పట్టాభిషేకము తలపెట్టాడు. 2వ భార్య కైక రాజుతో లోగడ ఆమెకు ఇచ్చిన 2 వరములను తీర్చమని కోరింది. రామ వనవాసము, కొడుకు భరతుని పట్టాభిషేకము జరగాలని పట్టుబట్టింది. ఆమె తీవ్ర ధోరణికి రాజు మూర్ఛపోయాడు. మాట తప్పని మహారాజు రాముని యాచించాడు భరతుని పట్టాభిషేకం కోసం. రాముడు సంతోషంతో తండ్రి మాట నిలబెడుతూ అడవికి నారబట్టలతో బయలుదేరాడు. నేను లక్ష్మణుడు అనుసరించాము. నాకు స్వర్గం కంటే రాముని సహచర్యమే రుచి కనుక రాముని కంటే ముందుగా సిద్ధమయ్యాను. నిర్మలమైన మనసు గల సుమిత్రానందనుడు అన్నగారి సేవలకై నాకంటే ముందుగా నారచీరలు ధరించి బయలుదేరాడు. అట్లా మేము
పంచవటిలు సంతోషంతో ఉండగా రావణుడు నన్ను అపహరించి ఇక్కడకు తెచ్చాడు. వాడు నన్ను వాంఛిస్తున్నాడు. 2 నెలల గడువు లోపల నేను లొంగకపోతే నన్ను చంపి తింటానని చెప్పి వెళ్ళాడు. కానీ నేను ఈ గడువులోపే ప్రాణత్యాగం చేస్తాను. ఇది తథ్యం. ఇలా చెప్పింది సీత. మరి తరువాత ఏమైంది? తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందాం. అంతవరకు మన దేవాలయం ఛానల్లో ఉన్నటువంటి పలు రకాల కథలను మీరంతా కూడా వింటూ మీ బంధుమిత్రులకు చేరవేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్సులో తెలియచేయండి. ఎల్లరకు సీతారామ లక్ష్మణుల కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఆంజనేయుని అభయహస్తం ప్రాప్తిరస్తు. స్వస్తి.